ట్రూ9 న్యూస్ కి స్వాగతం. నేను సుమలత. సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ప్రెస్ మీట్. అమరచింత మండల కేంద్రంలో జిఎస్ భవనంలో శనివారం నాడు విలేకరుల సమావేశంలో మున్సిపల్ వైస్ చైర్మన్, సిపిఎం మండల కార్యదర్శి జిఎస్ గోపి, జిల్లా కమిటీ సభ్యులు ఆర్ఎన్ రమేష్, మండల నాయకులు ఎస్ అజయ్, ఏ బుచ్చన్నలు మాట్లాడుతూ మున్సిపల్ అవిశ్వాసం వేరు, అవినీతి అంశం వేరని వారు ఖండించారు. రెండింటిని ఒకదానితో పోలిస్తూ సిపిఎంపై తప్పుడు ఆరోపణలు చేస్తున్న ఈ సందర్భంగా వారు తీవ్రంగా ఖండించారు. 6 కౌన్సిలర్లతో అవిశ్వాసంపై సంతకాలు చేయించుకొని కలెక్టర్ వినతి పత్రం ఇచ్చిన వారు ఈ నెల 4వ తేదీన అవిశ్వాసం సందర్భంగా కేవలం 4 కౌన్సిలర్లు హాజరయ్యి అవిశ్వాసం పెట్టిన కౌన్సిలర్లకే నమ్మకం లేని విధంగా వ్యవహరించిన తీరును ప్రజలు విస్మయం వ్యక్తం చేస్తున్నారని అన్నారు. లేఖల సమావేశం పెట్టడానికి ప్రధాన కారణం ఏంటంటే 4వ తారీఖున అమర్చింత మున్సిపల్లో జరిగినటువంటి అవిశ్వాసంలో సిపిఎం వైఖరిని తప్పుపడుతూ సిపిఎంఏ అవినీతిని ప్రోత్సహిస్తుందని, లేకపోతే సిపిఎం వాళ్ళు బీజేపీతో కుమ్మక్కయ్యిందని చెప్పి పదే సిపిఐ కానీ లేదా టీఆర్ఎస్కి చెందిన కౌన్సిలర్లు అట్లే బీజేపీకి చెందిన కౌన్సిలర్లు ఆరోపణలు చేస్తూ ఉన్నారు. కాబట్టి దానిపైన సరైనది కాదు అనేది తెలియజేస్తూ ప్రెస్ మీట్ నిన్ననే పెట్టడానికి అయితే నిన్న మాకు మీటింగ్ ఉండడం వల్ల ఏర్పాటు కాలేదు. ఇప్పుడు కూడా వేరే సంస్మరణంతా ఉంది వనపడుతుంది. అయినా కూడా ఈ కౌంటర్లు చాలా వస్తున్నాయి కాబట్టి వాస్తవాలు ఏంటనేది తెలియాలనే ఉద్దేశంతో పెట్టడం జరిగింది. అసలు ప్రధాన ఉద్దేశం ఏంటంటే బీజేపీతో ఎక్కడ కూడా వేదికల మీద కానీ వాళ్ళ ఏర్పాటు చేసిన మీటింగ్లో కానీ వాళ్ళ మద్దతు కానీ ఎక్కడ కూడా సిపిఎం దేశవ్యాప్తంగా కూడా బీజేపీని తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. సైద్ధాంతికంగా కమ్యూనిస్టులకు బీజేపీకి చాలా పాము మిగిసకున్నటువంటి కొట్లాటలు ఉన్నాయి, విభేదాలు ఉన్నాయి. అది కాబట్టి వాళ్ళ వేదికల మీద కానీ వాళ్ళు మద్దతు ఇచ్చినా తీసుకున్నప్పుడు మేము వాళ్ళకు మద్దతు ఇచ్చినా వాళ్ళు మాకు మద్దతు ఇచ్చినా రెండు కూడా సమానమైనటువంటి పరిస్థితి. కాబట్టి అటువంటి మద్దతు కూడకట్టదనే ఉద్దేశంతో సిపిఎం ఈ అవిశ్వాసంకు ఆ పద్ధతిని అవలంబించడం జరిగింది. అంతకుముందు జాన్వేశ్వరి గారు మన రాష్ట్ర నాయకులు భగత్ సింగ్ వర్ధంతి సభలోనే స్పష్టంగా చెప్పింది, మా 6వ వార్డు కౌన్సిలర్ మాధవినే డిస్టర్బ్ చేసి సిపిఐకి చెందినటువంటి అట్లాగే బీజేపీ కౌన్సిలర్, టీఆర్ఎస్ కౌన్సిలర్లు డిస్టర్బ్ చేసి ఆమె మీద ఈ ఆరోపణ ఏదైతే అవిశ్వాసం కలెక్టర్కి ఇచ్చే లెటర్లో సంతకం తీసుకుపోయి ఆ రోజే డిస్టర్బ్ చేసిండు. ఆ వెంబడే మాకు విషయం తెలవడంతో మేము అలర్ట్ అయ్యి పార్టీగా జిల్లా నాయకత్వం, రాష్ట్ర నాయకత్వం అందరూ కూడా మా వార్డు కౌన్సిలర్తో మాట్లాడి అట్లా పార్టీ నిర్మాణానికి వ్యతిరేకంగా సంతకాలు చేయొద్దని చెప్పి గట్టిగా వాదించడంతో ఆమె వెనకాడికి వేయడం జరిగింది. యాక్చువల్గా దీన్ని విజయరాములు చైర్మన్ కావాలని, 9వ వార్డు కౌన్సిలర్కి బీఆర్ఎస్ ఆయన వైస్ చైర్మన్ కావాలని, దానికి వాళ్ళు ఇద్దరు బీజేపీ కౌన్సిలర్తో సంతకాలు ఇస్తున్నారు. తీరా మొన్న జరిగిన అవిశ్వాసంలో మాత్రం ఒక బీజేపీ కౌన్సిలర్ 2వ వార్డు ఆమె మాత్రమే వచ్చింది, 7వ వార్డు కౌన్సిలర్ రాలేదు. 7వ వార్డు బీజేపీ కౌన్సిలర్ రాకపోతే కూడా దాని సిపిఎం కారణం అని చెప్పి ఈరోజు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. వాళ్ళ స్టాండ్ బీజేపీ కూడా ఏంటంటే సిపిఎం కానీ సిపిఐ కానీ కమ్యూనిస్టులకు మద్దతు ఇస్తే రేపు పొద్దున మనం ఊళ్ళో ఎట్లా తలెత్తుకొని వాళ్ళ ఓట్లకు అని చెప్పి వాళ్ళే అంతర్గతంగా వాళ్ళు రాత్రికి మీటింగ్లు పెట్టుకొని వాళ్ళ కౌన్సిలర్ని వాళ్ళు కవరప్ చేసిండ్రు. వాళ్ళు చేసిన తప్ప మేము బీజేపీ కౌన్సిలర్కి మాకు ఎటువంటి సంబంధం లేదు. అట్లాగే మేము 6వ వార్డు కౌన్సిలర్ ఆ రోజు అవిశ్వాసం జరిగే రోజు వాళ్ళ ఇంటికి పోయి మా రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు వచ్చి చర్చలు చేసిన సందర్భంగా తప్పుడు పద్ధతిలో 100 నెంబర్ కాల్ చేసి 6వ వార్డుని గృహ నిర్బంధం చేసిండు. రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులలో ఆమె బయటకు రానియకుండా అడ్డుకుంటారని చెప్పి 100 కాల్ చేస్తే కూడా అక్కడ ఉన్నటువంటి పోలీసులు వచ్చి ఆమె దగ్గర రికార్డు వాయి తీసుకుపోయారు. మీరు కూడా కనుక్కోండి. కానిస్టేబుల్ వచ్చి అమ్మంటున్నాడు, ఎవరైనా నిర్బంధం చేసినా మీరే స్వచ్ఛందంగా ఇంట్లో ఉన్నారంటే ఎవరు కూడా నిర్బంధం చేసింది లేదు. మా నాయకత్వం మాకు కొన్ని సలహాలు ఇచ్చింది, మేము దాన్ని పాటిస్తూ అవిశ్వాసానికి వెళ్ళడం లేదని చెప్పింది తప్ప ఎక్కడ కూడా దీంట్లో విభేదాలు కానీ ఆమె నిజంగా కూడా మేమేదో మా కౌన్సిలర్ మేము కాపాడుకుంటాం. ఒక్క వార్డు కౌన్సిలర్ ఉన్న సిపిఐ వాళ్ళే ఈరోజు 5-6 మంది జమ చేసుకొని చైర్మన్ కావడానికి ప్రయత్నం చేస్తే ఒక వైస్ చైర్మన్, ఇంకో కౌన్సిలర్ ఉన్నటువంటి సిపిఎం పార్టీ మా కౌన్సిలర్ మేము కాపాడుకునే ప్రయత్నం చేయడం తప్పు కాదు. కాబట్టి ఈరోజు బీజేపీతో సిపిఎం కలిసి చేస్తుంది అనేది కూడా ఒక తప్పుడు పద్ధతి చేస్తున్నారు. బీఆర్ఎస్ చైర్మన్ అవినీతి చేసినా కూడా మేము కూడా అన్ని దానికి సంబంధించిన సమాచారం వల్ల సేకరిస్తున్నాం. ఖచ్చితంగా బీఆర్ఎస్ చేసినా, బీజేపీ చేసినా అవినీతి మీద రానున్న రోజుల్లో పోరాటం చేస్తాం. నిజంగా కూడా ఈరోజు వాళ్ళు అవినీతి మీద పోరాటం చేయాలని మన ఎంఆర్ ఆఫీస్ ధర్నా చేసింది. ఎంఆర్ఓకి ఏం సంబంధం? అసలు కనీసమైనటువంటి అవగాహన లేనటువంటి వాళ్ళు ఈరోజు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. కమిషనర్ ఆఫీస్ ముందర చేయాలి, లేదా కలెక్టర్ ఆఫీస్ ముందర చేయాలి, లేదా
హెచ్ఎండి హైదరాబాద్ హెడ్ ఆఫీస్ కాడన పోయి దానిపైన పోరాటం చేయాలి, లేదా టెంట్ వేసుకొని కూర్చోండి, దీక్షలు చేయండి, ధర్నాలు చేయండి. కానీ సిపిఐ కూర్చునే దీక్షల ధర్నాల బీజేపీ కూర్చుంటే మాత్రం సిపిఎం ఎటువంటి పరిస్థితుల్లో వాళ్ళకి మద్దతు ఇవ్వదు. కావాలంటే సిపిఎం, సిపిఐ, కాంగ్రెస్, టీఆర్ఎస్, ఇంకా తెలుగుదేశం, ఇంకా ఏమన్నా పార్టీలు ఉంటే కలిసి వస్తే కలుపుకొలిపై ప్రజాఉద్యమాన్ని నిర్మిస్తాం తప్ప బీజేపీ ఉండే వేదికల మీద సిపిఐ లాగా జత కాల్చేటటువంటి సిపిఎం సిద్ధాంతం కాదు. ఖచ్చితంగా బీజేపీ ఉన్న ఏ వేదికలు కానీ వాళ్ళని ఏ దాంట్లో కానీ సిపిఎం పాల్గొనదు, వాళ్ళతో పాటు పోరాటం చేయదు. కావాలంటే వామపక్షాలను మిగతా బీజేపీ మినహా కలిసి వచ్చే పార్టీలతో కలుపుకపోయి ప్రజా సమస్యల మీద కానీ, అవినీతి మీద కానీ, అట్లాగే అన్ని సమస్యల మీద రాబోయే రోజుల్లో కూడా ప్రజా ఉద్యమాలను నిర్మిస్తామని చెప్పి తెలియజేస్తుంది. ఈరోజు అమర్చింత మున్సిపాలిటీలో దాదాపు గత 4 నెలల నుంచి 3 నెలల నుంచి ముఖ్యంగా అవిశ్వాస తీర్మానం చర్చ జరుగుతుంది. మొదటిగా కౌన్సిలర్లందరూ కలిసి మా వైస్ చైర్మన్ నిలిచి మీరే చైర్మన్, ఈ చైర్మన్ మీరే ఉండాలి అనే దాంట్లో ప్రతిపాదన చేశారు. అది వాస్తవం. ఆ వాస్తవంలో మేము కూడా క్లారిటీగా చెప్పింది ఏంటంటే మా వైస్ చైర్మన్ కానీ, మా పార్టీ వైఖరి కానీ, బీజేపీ కౌన్సిలర్లు ఉంటే మద్దతు తీసుకొని కూడా మేము చైర్మన్కి ఉన్న వైస్ చైర్మన్ ఊడిపోయినా పర్వాలేదు, కానీ మేము బీజేపీని తీసుకొని చైర్మన్ అయ్యే ప్రసక్తి లేదని మేము ఆ రోజు నిర్ణయం చెప్పడం అంటూ జరిగింది. ఆ తర్వాత విజయరాములు, బీఆర్ఎస్ సంబంధించినటువంటి కౌన్సిలర్లు కొంతమంది బీజేపీని అయినా సరే కలుపుకొని చైర్మన్ కావాలనే దాంతో ఆ రోజు మళ్ళీ నోటీస్ ఇవ్వడం అంటూ జరిగింది. మేము ఎవరు రాజకీయ పార్టీలు, ఎవరు రాజకీయ ఎత్తుగడ్డలు, వాళ్ళు రాజకీయ వ్యక్తిగతలు వేసుకుంటారు. సిపిఎం పార్టీ క్లారిటీగా బీజేపీ ఉన్నటువంటి పార్టీ అవినీతికి వ్యతిరేకంగా సిపిఐ బీజేపీని కలుపుకొని పోరాటం చేస్తే కూడా మేము ఆ పోరాటంలో మేము ఉన్నాం. సిపిఎం స్వతంత్రంగా బీజేపీకి వ్యతిరేకంగా, బీజేపీ దేశాన్ని పెద్ద దోపిడీదారుగా పరిపాలిస్తుంది. ఆ నరేంద్ర మోడీ విధానంలో పడి ఈరోజు మళ్ళీ సిపిఐ కూడా ఇక్కడ గ్రామంలో అది విజయరామ వైఖరితో కుట్టుమిట్టాడుతున్నటువంటి పరిస్థితి ఉంది. మాకున్నటువంటి అవగాహన మేరకు సిపిఐ శ్రేణులు కూడా బీజేపీ ఉండకూడదని వాదిస్తున్నా కేవలం విజయరాముల యొక్క వాదనతోటి మాత్రమే ఈరోజు బీజేపీని కలుపుకొని అవినీతి పైన పోరాటం చేస్తున్నామని మాట్లాడుతున్నారు. ముఖ్యంగా ఏప్రిల్ 4వ తారీఖులో జరిగినటువంటిది అవిశ్వాసమా, అవినీతి పైన పోరాటమా, ఇది ఆ కౌన్సిలర్లకు చెప్పాలి. అవినీతి పైన పోరాటం అన్నప్పుడు 4 సంవత్సరాల నుంచి మౌనంగా ఉన్నటువంటి ఈ కౌన్సిలర్లు ఈ రోజు ఎందుకు గుర్తుకొచ్చింది? సిపిఎం పార్టీ 4 సంవత్సరాల నుండి అవినీతి మీద పోరాటం చేస్తుంది. కౌన్సిల్ సమావేశంలో మా వైస్ చైర్మన్ కలెక్టర్ సమక్షంలో, ఈ శాసనసభల సమక్షంలో మొదటిగా అవినీతి పైన మాట్లాడింది సిపిఎం పార్టీ. గత చరిత్రను తీసుకున్న ఈ గ్రామంలో వెంకటేశ్వర రెడ్డి నుంచి 10 లక్షల రూపాయలని చెక్ పవర్ రద్దు చేసింది. చెక్ పవర్ని రద్దు చేసేదే కాదు, రికవరీ చేసినటువంటి చరిత్ర సిపిఎం పార్టీకి ఉంది. అది సిపిఎం పార్టీ అవినీతి పైన పోరాటం చేసే చరిత్ర. కానీ కొన్ని పార్టీలు వాళ్ళ పబ్బం గడుపుకోవడం కోసం, వాళ్ళ పదవిని కాపాడుకోవడం కోసం, పదవి వ్యామోహంతో ఇష్టం వచ్చినటువంటి మాటలు మాట్లాడేటటువంటి సరైనది కాదని మేము సిపిఎం పార్టీగా విజ్ఞప్తి చేస్తాము. ఎందుకంటే సిపిఎం పార్టీ ఈ దేశంలో మత ఉన్మాదానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తుంది. ఆ మత ఉన్మాదంలో బీజేపీ శ్రేణులు ఎక్కడున్నా, ఏ వేదిక మీద ఉన్నా, ఏ కూటమిలో ఉన్నా సిపిఎం పార్టీ ఉండదు. ఇది ఈ గ్రామ ప్రజలు గమనించారు. సిపిఐ పార్టీ కూడా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. బీజేపీ ఉన్న చోట మీరు కూడా వెనక్కి తగ్గాలన్నది మా విజ్ఞప్తి. కేవలం విజయరాములు మాయమాటల వారి సిపిఐ శ్రేణులు కూడా బీజేపీకి మద్దతు ఇవ్వద్దనేది మా అభిప్రాయంగా మేము చెప్తా ఉన్నాం. సిపిఐ కూడా సిపిఐ కలిసి అవినీతి పోరాటానికి సిపిఎం సిద్ధంగా ఉంది. అది అవినీతి మీద పోరాటం అంటే అవినీతికి సిద్ధంగా ఉన్నాం. దాంట్లో ఏ వేదికలైనా ఎక్కడైనా సరే పోరాటం చేయడానికి సిపిఎం పార్టీ ముందుంటుంది. కానీ విజయరాములు తప్పుడు ఆరోపణలు చేస్తూ వాట్సాప్ గ్రూపులలో అవినీతిలో ఏకమైన దొంగలని ఈరోజు వాట్సాప్లో షేర్ చేస్తూ ఉన్నారు.
ఎవరు దొంగలు అనేది ఈ గ్రామ ప్రజలు గుర్తిస్తున్నారు. ఎందుకంటే 4 సంవత్సరాల నుంచి కళ్ళు మూసుకొని నిద్రపోయినటువంటి కౌన్సిలర్లు ఈరోజు అవినీతి గురించి మాట్లాడుతున్నారంటే హాస్యాస్పదంగా ఉంది. ఎందుకంటే 4 సంవత్సరాలుగా సంవత్సరానికి 2 సార్లు సమావేశాలు జరిగిన 8 సమావేశాలు అవుతుంది. ఎక్కడ కూడా అవినీతి గురించి మాట్లాడలేదు. ఏ రికార్డులో కూడా అవినీతి గురించి లేదు. సిపిఎం పార్టీ మాత్రమే అవినీతి గురించి మాట్లాడుతుంది. అది మరచిపోకూడదని చెప్పేసి మరోసారి గుర్తు చేస్తా ఉన్నాం. ఇప్పటికైనా నిజంగా అవినీతి జరిగితే దాన్ని బయట పెట్టాలి. అవినీతి అంటే ఏంటి? అవినీతి అంటే ఒక వర్క్ చేయకుండా మొత్తం తీసేసి దోచుకున్నటువంటిది. ముఖ్యంగా అవినీతిని సీసీ రోడ్లు వేస్తున్నప్పుడు ఏ రాజకీయ పార్టీ నాయకులు కూడా అడ్డుకోలేదు. సిపిఎం పార్టీకి సంబంధించినటువంటి అనుబంధ సంస్థగా డివైఎఫ్ఐ నాయకులుగా మేము పార్టీలో కొట్లాడేటటువంటిది మా పార్టీ తప్ప వాళ్ళు కొట్లాడలేదు. ఎందుకంటే సిపిఎం పార్టీ ఎప్పుడు కూడా ఎక్కడ కూడా రాజీపడే ప్రసక్తి లేదు దీంట్లో. కాబట్టి ఇది గుర్తుంచుకోవాలని మేము తెలియజేస్తా ఉన్నాం. నేను ముగిస్తున్నాను. మా 2 స్థానాలను మేము కాపాడుకుంటాం తప్ప సిపిఐ భజనలో పడి వాళ్ళ భజన చేయడానికి మేము లేము. మా రాజకీయ ఎత్తుగడ మాకుంది. మాకు ఒక క్లారిటీ ఉంది. మా సిద్ధాంతం మాకుంది. సిపిఐ సిద్ధాంతం సిపిఐకి ఉంది. సిపిఐ సిద్ధాంతం కూడా బీజేపీకి వ్యతిరేకంగా ఉన్నా ఇక్కడ మాత్రం బీజేపీకి అనుకూలంగా విజయరామ వైఖరి ఉంది. అది స్పష్టం చేయాలి. బీజేపీ పక్షాన ఉంటారా, కమ్యూనిస్ట్ పక్షాన ఉంటారా? మేము ఎప్పుడైనా ఆ రోజు కూడా ఎన్నికలప్పుడు కూడా కమ్యూనిస్ట్ పార్టీ లెఫ్ట్ పార్టీ పంట ఉండాలని చెప్పేసి మేము డిమాండ్ చేసినాం. కాదని కాంగ్రెస్ టీడీపీని ఏకం చేసుకొని వాళ్ళు పాల్గొన్నారు. అయినా సరే ఇప్పటి కూడా ఈ రోజు కూడా ఐక్యతకే సిపిఎం పార్టీ మద్దతు ఉంటుంది. ఆ అవకాశానికి తావిస్తాం. బీజేపీ లేకుండా రావాలనేది మా వైఖరి. అది చైర్మన్ విషయంలో కావచ్చు, అవినీతి విషయంలో కావచ్చు, గ్రామ మున్సిపాలిటీ సమస్యల విషయంలో కావచ్చు, ఖచ్చితంగా బీజేపీ పక్కన పెట్టి మాట్లాడాలని చెప్పేసి మేము ముఖ్యంగా విజ్ఞప్తి చేస్తాం. జరిగింది ఈ బడ్జెట్ సమావేశాన్ని మేము ఆపుతున్నాము. దాంట్లో మొదటి సంతకం వైస్ చైర్మన్ ఉంది, తర్వాత రాజశేఖర రెడ్డిది ఉంది, తర్వాత మిగతా కౌన్సిలర్ సిపిఐ కౌన్సిలర్ది లేదట. దానికి రాలేదు. మేము సమావేశం పెట్టుకుంటే అవినీతి జరిగింది, బడ్జెట్ను ఆపాలని దాంతో ఒక కౌన్సిలర్ ఇంటి దగ్గర మీటింగ్ పెడితే సిపిఐ కౌన్సిలర్ రాలేదు. రాకుండా మేము బడ్జెట్ ఏదైతే జరగడానికి వెళ్తున్నప్పుడు మేమందరం ఎమ్మెల్యేని కలెక్టర్ని అడుగుతున్న సందర్భంగా మీరు కూడా రండి అనే దాంతో మళ్ళీ మేము అడగడం వల్ల వచ్చిండు తప్ప ఆయన అవినీతి విషయంలో బడ్జెట్ విషయంలో ముందు వరుసలో లేడు. అయినా ఒక వామపక్ష పార్టీకి సంబంధించిన కౌన్సిలర్ కాబట్టి మేము ఒక సిపిఎం పార్టీగా కలుపుకొని పోవాలనే ధోరణితోటి ఆ రోజు కలెక్టర్ బర్త్డే సమయంలో ఆయనను కలుపుకొని పోవడం జరిగింది తప్ప ఆయన బడ్జెట్ విషయంలో కానీ అవినీతి విషయంలో అసలు ఆ పాత్రను లేదు. ఆయన వామపక్ష పార్టీ కాబట్టి కలుపుకొని పోవడం జరిగింది. మొన్న అవిశ్వాసం పెట్టింది. అవిశ్వాసం పెట్టింది అవినీతి కోసం కాదు. వాళ్ళ అవిశ్వాసం పెట్టింది చైర్మన్ వైస్ చైర్మన్ కోసం పెట్టడం జరిగింది. దానిలో వైస్ చైర్మన్ పోస్టు కూడా తీసేయాలని చెప్పి పెట్టడం జరిగింది. కాబట్టి మేము ఆ రోజు 4వ తారీఖున అవిశ్వాసానికి దిగిపోవాలి కాబట్టి మేము రాలేదు. మా పార్టీ ప్రతిష్ట మేము కాపాడుకోవాల్సి వస్తుంది. వైస్ చైర్మన్ అంటే సిపిఎం పార్టీకి సంబంధించిన వైస్ చైర్మన్. మా పార్టీ ప్రతిష్టను కాపాడుకోవాలి కాబట్టి ఆ రోజు అవిశ్వాసానికి మేము రాలేదు. అయినా అవినీతి కోసం పెట్టినన్నారు. మీరందరూ కూడా మొన్న 4 తారీఖు రోజు పోయారు మీరు ప్రెస్గా. ఆ రోజు జరిగింది అవిశ్వాసమా అవినీతి అనేది మీకే చెప్తున్నాం, మీకే అర్థం కావాలి. వాళ్ళు చెప్పేది మాత్రం తప్పుడు మాటలు చెప్తున్నాం. తప్పుడు మాటలు చెప్పొద్దండి. నిజంగా అవినీతి మీద కార్యక్రమం మీరు చేయండి. ఒక టెంట్ వేసుకొని చేయండి. సిపిఐగా మాకు పిలవండి, మీరు వచ్చి మద్దతు ఇవ్వండి అని పిలవండి. మేము ఖచ్చితంగా ఒక వామపక్ష పార్టీ కాబట్టి ఖచ్చితంగా వచ్చి మీకు మద్దతు ఇస్తాం. కానీ బీజేపీ లేకుండా చెయ్యకుండా ఉండండి అని చెప్పి చాలాసార్లు చెప్పినాం. బీజేపీతో కలిసి కౌన్సిలర్తో కలిసి చేస్తే మాత్రం మేము ఎట్టి పరిస్థితుల్లో మా పార్టీ విధానాన్ని మేము దాన్ని వ్యతిరేకిస్తాం. మేము రాము కూడా. కాబట్టి మీరు భవిష్యత్తులైనా మీరు వినతి పత్రాలకు వాట్సాప్ గ్రూపులకే తప్ప అవినీతి మీద ఒక కార్యక్రమం నిర్దిష్టంగా తీసుకోండి. మేము గతంలో చేసినాం అవినీతి మీద. సర్పంచ్ ఉన్నప్పుడు డిపిఓని పిలిపించినాం, స్పాట్ దగ్గర పోయినాం. అక్కడ బోరింగ్ ఉందే లేదా, బోర్ వేసిండా లేదా తీసుకుపోయి విచారణ చేస్తే ఒక 10-20 లక్షలు అవినీతి జరిగితే చెక్ ఓవర్ అవుతుంది. సిపిఎం పార్టీ కీలక పాత్ర పోషించింది. అప్పుడు మేము సిపిఎం పార్టీ 2 వార్డు మెంబర్
కాబట్టి అవినీతి విషయంలో సిపిఎం పార్టీ ముందు వరుసలో ఉంటుంది. ఇప్పుడు కూడా మేము అవినీతికి మొత్తం డాటా తీసుకుంటాం. ఏదో గుడ్డిగా 9 కోట్లు 10 కోట్లు అవినీతి జరిగినది కాదు, మొత్తం క్లియర్గా డాటా తీసుకుంటాం. మాకు ఇంకా డాటా అంటే మేము ఏంటంటే కౌన్సిలర్లకు అప్పచెప్పినాం, తీసుకోండి ఇవ్వండి అంటే ఇవ్వలేదు. ఎందుకంటే మా అందరం కలిసి చేద్దామనే దాంతో మేము ఒక 3 అప్పచెప్పినాం. రాజశేఖర్ రెడ్డికి లేదా ఇంకో 2 కౌన్సిలర్ కాబట్టి తీసుకొని డాటా అంటే డాటా ఇవ్వలేదు. ఎప్పుడైనా కూడా డాటా తీసుకొని సిపిఎం పార్టీగా ఒంటరిగా వేస్తాం, లేదా వామపక్షాలు వచ్చి కలిస్తే కూడా సిపిఐ మాస్ ప్రజాపంత కూడా వచ్చి కలిస్తే కూడా మేము వాళ్ళని స్వాగతిస్తాం, వాళ్ళని కలుపుకొని పోతాం. అవినీతి విషయంలో వామపక్షాలు భవిష్యత్తులో కలిసి ఉంటాం. కానీ ఇలాంటి సంఘటనలు జరగకుండా చూడాల్సిన బాధ్యత వామపక్షాలదే. కాబట్టి దయచేసి ఇప్పుడైనా కూడా మీరు ఎప్పుడు పిలిచినా ఎక్కడ పిలిచినా వామపక్ష పార్టీకి మాత్రం మేము రావడానికి సిద్ధం. కాబట్టి మీరందరూ కూడా దాన్ని దృష్టిలో పెట్టుకొని రేపు రాబోయే కాలంలో కూడా ఇప్పుడు అవిశ్వాసం వీగిపోయింది, ఇక్కడికి కంప్లీట్ అయింది. రేపు భవిష్యత్ అంతా మేము ఈ అవినీతి మీద చైర్మన్కు మద్దతు ఇచ్చినంత మాత్రాన మేము అవినీతికి పోరాటం చేయకుండా ఉండడం లేదు. అవినీతే, అవిశ్వాసమే. కాబట్టి భవిష్యత్తులో కూడా ఈ అవినీతి పైన కూడా రేపు సమగ్రంగా ఒక వారం రోజులు మేము విచారణ చేస్తాం. మొత్తం లెడ్జర్ బుక్, డే బుక్లు అన్నీ తిరిగేస్తాం. ఎందుకంటే వైస్ చైర్మన్ కాబట్టి మనం తిరిగేసి దాన్ని మొత్తం నిజంగా ఎంత అవినీతి జరిగింది క్లారిటీగా, నామమాత్రంగా అందాదాలు ఇవన్నీ వద్దు, క్లారిటీగా ఎంత అవినీతి జరిగింది. మా బృందం సిపిఎం బృందము 18 కోట్లు అన్నప్పుడు ఈ 18 కోట్ల ఎక్కడెక్కడ వరకు ఉందో మేము ఆ సిపిఎం బృందం పోయి ఆ బృందంలో తెలుసుకొని ఇదిగో ఇంత జరిగిందనేది కూడా మళ్ళీ ప్రెస్ మీట్ పెడతాం. కాబట్టి ఇప్పుడైనా వామపక్ష పార్టీలు భవిష్యత్ అంతా వామపక్షాలు, ఈ గ్రామంలో వామపక్షాలు కలిసి ఉండాలి. మతన్వాద బీజేపీకి మనం వ్యతిరేకంగా ఉండాలి. ఈ వారం రోజుల్లో కూడా వామపక్ష పార్టీలు వనపర్తి జిల్లా కేంద్రంలో ఒక సదస్సు ఉంటుంది. ఆ సదస్సు ఉద్దేశం ఏంటంటే ఈరోజు దేశంలో బీజేపీకి వ్యతిరేకంగా పోరాటం చేయాలని చెప్పి ఈ 2-3 రోజులు కూడా వనపర్తిలో వామపక్షాల సదస్సు ఉంది. కాబట్టి మేమంతా కూడా భవిష్యత్తులో వామపక్షాలంతా కలిసి ఉంటాం. వామపక్ష నాయకులకు, కార్యకర్తలకు అందరూ కూడా దృష్టిలో పెట్టుకొని మతోన్మాద పార్టీకి మనం ఎలాంటి సపోర్ట్ చేయకూడదని చెప్పి కోరుతూ నేను ముగిస్తున్నాను.